10,000 ఎకరాలతో అంచెలంచెలుగా ప్రారంభించి అవసరం మేరకు భూములను తీసుకొని అవసరం మేరకు సిటీని పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి భూములు లాగేసుకొని ఒకేసారి దాని మీద పెట్టుబడులు పెట్టేసి ఒకేసారి దాని మీద అప్పులు తెచ్చేసి మనందరినీ రోడ్లను పాలు చేసి అప్పులు మన మీద నెట్టి మన కష్టాలను వాళ్ళకి దోచిపెట్టి ఏమనక అబ్బాయి జార్ ఏదో ప్రేమ ఇష్టం అలా జాస్తి పడతా బాబు జాగ్రత్తమ్మా. కష్టాలు అభివృద్ధి అంచెంచెలుగా జరగాలి. అప్పులు మన పైన నెట్టి అబ్బాయి నా మీద పొలబోయిపోయింది చెప్పదలుచుకుంది. వాళ్ళు చేసినప్పుడు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రభుత్వంలో ఎక్కడ ఏ బిల్డింగ్ వస్తాయో తెలుసు, ఏ ప్రాజెక్ట్స్ రాబోతాయో తెలుసు. బోండా ఉమా గారి లాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఓట్లు ఎంచుకొని డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు. నేను మాట్లాడే సంపద అందరికీ రావాలి. కొద్ది మంది దగ్గర సంపద ఉంటే కుదరదు. మీరు డబ్బులు తినండి, ఎదగండి, పారిశ్రామికవేత్తలు కాంటే మాకు సంతోషమే. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తే